నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గౌడ్సాబ్ సందీప్. సో మన కొమరవెల్లి మల్లన్న జాతరకి అయితే వచ్చేసిన సండే మొదటి వారం. చాలా మంది భక్తులు అయితే వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఫస్ట్ వీక్ అయితే అంగరంగ వైభవంగా స్వామివారి జాతర అయితే జరుగుతుంది. మేము పొద్దున 5 గంటలకు అయితే ఇంటికి అయితే బయలుదేరి నుండి ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది ఎగ్జాక్ట్లీ. పొద్దుగాల 6 గంటలకు చూస్తేనే మొత్తం జనాలు అయితే ఇసుకేస్తే రాలని జనాలు అయితే కనబడుతున్నారు. మరి మన కొమరవెల్లి మల్లన్న జాతర ఎట్లా జరుగుతుంది, ఆ జాతర అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి, బోనాలు ఎట్లా తీస్తారు ఏంటనేది మొత్తం అయితే ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. కొమరవెల్లి మల్లన్న కీ జై. జై బోలో కొమరవెల్లి మల్లన్న కీ జై. చలో గైస్, ప్రజెంట్ అయితే మనం స్వామివారి మెయిన్ కమాండ్ దగ్గర అయితే ఉన్నాం. చాలా మంది జనాలు అయితే వచ్చేసారు. నిన్ననే మొత్తం సాటర్డే రోజే చాలా మంది జనాలు అయితే వచ్చారు. మనకు వచ్చిన భక్తులు అయితే 3 రోజులు ఉంటారు మొత్తం కొమరవెల్లిగా. మనకు శనివారం రోజు వచ్చి స్వామివారికి బండారు ఇస్తారు, అండ్ సండే రోజు బోనాలు ఇస్తారు. సోమవారికి స్వామివారి అగ్నిగుండాలు ఉంటాయి, పట్టం ఉంటుంది. మంగళవారం వచ్చేసి కొండ పోసమ్మ దగ్గర బోనం చేసుకొని అయితే భక్తులు అయితే వెళ్ళిపోతారు. ఒక్కసారి మనం స్వామివారి జాతర ఎట్లా జరుగుతుంది ఏంటనైతే మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాం. ఈ బ్లాగ్లో కవర్ చేస్తా. వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. జాతర అయితే ఒక రేంజ్లో అయితే జరుగుతుంది ఈసారి. మొత్తం అన్ని దుకాణాలు కూడా పెట్టారు రోడ్ల మీద గల్లీలో. మెయిన్ ఈ గల్లీలో మనకు జాతర అనేది ఎక్కువ సాగుతుంది. మధ్యాహ్నం తర్వాత 2-3 గంటలకు మొత్తం బోనాలు అనేది స్టార్ట్ అయిపోతుంది. మొత్తం జోగినీలు, శివసత్తులు. మొత్తం ఈ లైన్ అయితే మొత్తం ఫుల్ బిజీగా ఉంటుంది. మ్యాక్సిమం మొత్తం ఇక్కడ జరిగేది ప్రతిదీ జాతరలో నేను ఈవినింగ్ 5-6 వరకు ఉంటా. మొత్తం అయితే కవర్ చేస్తాను. స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూస్తున్నాం కదా, అది స్వామివారి మెయిన్ గోపురం అన్నమాట. ఇది మొత్తం టెంపులే. నాకు ఇది స్వామివారి టెంపుల్. ఈ సైడ్ నుంచి మీకు డీటెయిల్గా కనబడుతుందని చూపెడుతున్నా. మొత్తం మనకు టెంపుల్ మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది. స్వామివారి బండారి రాళ్ళలోనే మన స్వామివారి కొలువు తీరు చూస్తున్నారు కదా. వైట్ కలర్ పెద్ద పెద్ద గుట్ట రాళ్ళు కనబడుతున్నాయి కదా. ఆ రాళ్ళనే మన స్వామివారు ఉంటారు, మన మల్లన్న స్వామి. ఈరోజు మనకు దర్శనం అయితే చేసుకోవడం కుదరదు, ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు కాబట్టి. మీకు లోపల మన స్వామివారి మెయిన్ గోపురం దగ్గర నుంచి అండ్ గంగరేవు చెట్టు వరకు మ్యాక్సిమం నేనైతే కవర్ చేస్తా, చూపిస్తాను మీకు. ఇవన్నీ శివసత్తుల గవ్వలు అన్నమాట. శివసత్తులు సిగం వచ్చినప్పుడు వేసుకుంటారు కదా. వాళ్ళు వేసుకున్న గవ్వలు అండ్ డమరుకాలు. శివసత్తులకు సంబంధించిన సామాగ్రి ఇది మొత్తము. ఇక్కడ చూసుకోవచ్చు లైన్లో మొత్తం. అండ్ ఇక్కడ అమ్మవారి ఎల్లమ్మ తల్లి, అమ్మవారి మల్లన్న స్వామి, అందరి దేవులకు సంబంధించిన విగ్రహాలు కూడా మనకి ఇక్కడ అమ్ముతున్నారు. చూస్తారు మల్లన్న స్వామి జాతరలో అయితే మనకు అన్ని పూజ సామాగ్రి అయితే అన్ని దొరుకుతున్నాయి. అండ్ ఇవి శివసత్తుల డ్రెస్సులు అనమాట. గజ్జల లాగులు, వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు. ఇక్కడ పసుపు బండారు వేసుకుని గప్పలు. మొత్తం ఎవ్రీథింగ్ మనకైతే ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ బోనాలు. ఇవన్నీ ఈ చిన్న చిన్న బిందెలల్లో, ఈ చిన్న చిన్న వాటిలలో అమ్మవారికి, రేణుక ఎల్లమ్మ తల్లికి అండ్ మల్లన్న స్వామికి బోనాలు కూడా చేస్తారు. ఇక్కడ వెళ్తే మనకు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి బోనాలు సమర్పించుకుంటారు. ఇక్కడ పైనుంచి గుట్ట పైన పోవాలి. చూస్తున్నారు కదా, మనం స్వామివారి గుళ్ళకి అయితే వచ్చినాం లోపలికి. వీళ్ళందరూ పటాలు వేయించుకుంటారు, స్వామివారికి మొక్కుబడి అనమాట. కోరిన కోరికలు నెరవేరితే మల్లన్న స్వామికి ఫ్యామిలీతో కలిసి ఇట్లా గర్భగుడిలో పటాలు వేస్తామని మొక్కుతారు. వీళ్ళందరూ ఒగ్గు పూజారులు. ఈ ఒగ్గు పూజారులే మనకు ఈ పటాలు వేసి పూజలు అనేది చేపిస్తారన్నమాట. దానికి కూడా సపరేట్ టోకెన్ తీసుకోవాలి, టికెట్ ఉంటుంది. ఇది మన స్వామివారి గంగరేగి చెట్టు. ఈ చెట్టు కాడ మనం కోరిన కోరికలు
సో నెరవేరితే అని సో వచ్చిన భక్తులు అయితే కోరుకుంటారు. సో ఏంటంటే గంగరేగి చెట్టు పైన దండ వేస్తారు, దండ వేసి ఆయన చెట్టు కూడా ముడుపు కడతారు. సో పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావాలని, సో పిల్లలు కాని వాళ్ళు పిల్లలు కావాలని, ఇట్లా వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల మీద స్వామియాన్ని మొక్కుకొని ఇక్కడ ముడిపైతే కడతారు. సో చాలా మందికి అయితే నెరవేరుతుందని చెప్తుంటారు. సో వీళ్ళందరూ పటాలు వేయించుకుంటారు, చూస్తున్నారు కదా. ఇది మనం చూస్తుంది స్వామివారి మెయిన్ డోరు. సో ఇది నార్మల్ డేస్లో అయితే ఓపెన్ ఉంటుంది, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు జాతర కాబట్టి ఈ డోర్ అనేది క్లోజ్ ఉంటుంది జాతర అయిపోయిందాక. మనకు శివరాత్రి వరకు స్వామివారి జాతర అనేది కొనసాగుతుంది, చూస్తున్నారు కదా. సో చాలా మంది జనాలు లోపడైతున్నారు.